దళిత బహుజనుల సామాజిక ఆర్థిక విముక్తికి విద్యే ప్రధాన ఆయుధమని నమ్మి మహిళల చదువు కోసం జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గజ్వేల్ నియోజకవర్గ బీఎస్పీ నేతలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్త్రీలు చదువుకుంటే సమాజం మారుతుందని, చదువుతోనే దళిత బహుజనులు తమ హక్కులను సాధించగలరన్న దృఢ సంకల్పంతో సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు నాంది పలికారని గుర్తు చేశారు. ఆమె ఆశయాలకు విరుద్ధంగా నేడు ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తూ సమాన నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే ఆ రోజు చేసినటువంటి పోరాటమే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ చదువుకోవడానికి కారణమైంది. తన భర్త అయినటువంటి జ్యోతిబా పూలే గారి ఆశయాలను నెరవేర్చడానికి తను కూడా విద్యను నేర్చుకొని ఈ దేశానికి ఏం కావాలంటే విద్యనే కావాలి, విద్య ద్వారానే ప్రజలందరూ వారి హక్కులను పొందుతారని చెప్పేసి ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని మరి విద్యను అందించడానికి తన జీవితాంతం ధారపోసి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలేని ఈరోజు మనము స్మరించుకోవాలి. వారి జయంతి సందర్భంగా మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వాలే చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్క పేద ప్రజలకు విద్యను ఉచితంగా, వైద్యాన్ని ఉచితంగా అందించిన రోజు మాత్రమే ఈ భారతదేశము ఈ ప్రపంచంలో అగ్రగామిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి స్త్రీ పురుషుడు వాళ్ళందరికీ చదువు కోసం పోరాడిన ఏకైక దంపతులు సావిత్రిబాయి పూలే, అదేవిధంగా జ్యోతిరావు పూలే. వాళ్ళిద్దరూ చదువుకొని ముందుగా జ్యోతిరావు పూలే గారు చదువు నేర్చుకొని ఈ దేశంలో మెజారిటీ సగభాగమైన పురుషులు సగము, స్త్రీలు సగము, అలాంటి సమాజానికి ఈరోజు స్త్రీలకు విద్యను దూరం చేసిన సందర్భంలో స్త్రీలు కూడా చదువుకోవాలి. వాళ్ళు ఎందుకు చదువు నిరాకరించబడిందని అది మేడానికి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి అదేవిధంగా అతిశూద్రులుగా వర్గీకరించి వారికి కూడా చదువు దూరం చేసే సందర్భంలో ఈ కులాలు కూడా చదువుకోవాలి. ఇక చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే ప్రశ్నించగలుగుతాం. ఆ ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడే సమాజం భారతదేశంలో నిర్మాణం అవుతుందని ముందుగానే ఊహించి మరి సావిత్రిబాయి పూలే తల్లిని ఉపాధ్యాయులుగా చేసిన ఘనత జ్యోతిరావు పూలే గారి. ఆయన ఆశయాల కోసం, వారి ఆశయాల కోసం ఈరోజు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది.